నెల్లూరు బరాకా సెంటర్లోని రష్మి కబాబ్ సెంటర్లో లక్కీ డ్రా తీశారు. రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన హలీం ప్రారంభోత్సవం రోజు నుంచి వినియోగదారులకు కూపన్లను అందజేశారు. ముఖ్య అతిథులుగా మైనారిటీ నేత షమీ హుసేని, మదీనా వాచెస్ అధినేత ఇంతియాజ్, మైనారిటీ నేత కాలిషా, అష్ఫక్ హసన్ తదితరులు హాజరై రంజాన్ పండుగ సందర్భంగా లక్కీ డ్రా తీశారు. విజేతలకు తొలి బహుమతిగా ఫ్రిడ్జ్, రెండవ బహుమతిగా వాటర్ ప్యూరిఫైర్ని అందజేశారు. తమను ఎంతో ఆదరించిన నెల్లూరు వాసులకు రేష్మి కబాబ్ సెంటర్ ఓనర్ సబ్దార్ ధన్యవాదాలు తెలిపారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు పెద్ద బజార్ సెంటర్లో ఏదైతే రేష్మి కబాబ్ సెంటర్ నెల్లూరులో ప్రతి ఒక్కరికి తెలుసు, ఇది నోటెడ్ షాపు. జాన్ బాషా చికెన్ స్టాల్ వాళ్ళదే ఇది. వీళ్ళు ఒక ప్రత్యేకత చెప్పుకోవాలంటే క్వాలిటీలో నెంబర్ 1 మెయింటెనెన్స్ చేస్తారు. అదేవిధంగా చికెన్, గ్రిల్ చికెన్ మేమైతే ఇంట్లో ప్రతిరోజు నేను కానీ నా 2 పిల్లలు కూడా దాదాపు 14 ఇయర్స్ నుంచి ఇక్కడే తెప్పించుకొని తింటుంటాం. మధ్యాహ్నం ఒక హాఫ్ గ్రిల్ తినేసి కామ్ అయిపోతాం. అది మళ్ళీ నైట్ టైం మళ్ళీ ఇంట్లో భోజనం ఉంటుంది. సో వీళ్ళకు క్వాలిటీ మాకు తెలుసు, వీళ్ళకు టేస్ట్, స్టాండర్డ్స్ మెయింటెనెన్స్ చేయడం. ఈ మసాలాలన్నీ హైదరాబాద్కి వెళ్ళి సర్దార్ గారు స్వయంగా ప్రతి నెల వెళ్ళి అండ్ స్వయంగా మసాలాలు తెచ్చుకుంటారు. అది ఆ సీక్రెట్ ఆయనకే తెలుసు. అదేవిధంగా మన సమీ గారు చెప్పినట్టు ఫ్రెష్ చికెన్, ఎందుకంటే వాళ్ళదే హోటల్ కాబట్టి డైరెక్ట్గా ఎంత కావాలో అంత అప్పుడప్పటికే తెప్పించుకోవడం, వండడం, ఇవ్వడం. మన పెద్దలు జాన్ బాషా చికెన్ స్టాల్ వాళ్ళు ఓనరు ఎవరికి తెలియని లేదు, అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇంత క్వాలిటీ వాళ్ళు హలీం పెట్టడం సంవత్సరం రంజాన్ మాసంలో ఇది ఒక ప్రతి హాఫ్ కేజీ కొన్న వాళ్ళకి ఒక లక్కీ డ్రా కూపన్ గీయడం జరిగింది. దానికి ఈ నెల అంతా దీనికి మొత్తం లక్కీ డ్రా అన్నీ దీనికి ఉన్నాయి రిసిప్ట్స్. ఇప్పుడు ఈరోజు మీడియా ముఖ్యంగా తీసిన వాళ్ళకి దానిలో ఫోన్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాం. ఇప్పుడే బిస్మిల్లాని ఓపెన్ చేస్తున్నాం. సార్ ఓపెన్ చేయండి. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఏదైతే మన సఫ్దర్ గారు ఉన్నారో, మన జాన్ బాషా భాయ్ గారి పుత్రులు, అదేవిధంగా ఈ రేష్మి ఏదైతే రెస్టారెంట్ ఉందో దాని అధినేత, సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా వ్యాపారంలో కొత్త స్కిల్స్ తీసుకొని వస్తుంటారు. కానీ ఏదైతే మన సఫ్దర్ యొక్క టాలెంట్ ఉందో అది చాలా అమోఘం. చాలా మనం నిజంగా దాని గురించి చర్చించుకోవాలి కూడా. ఎందుకంటే ఈ హలీం అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తారు ప్రతి సంవత్సరం. వాళ్ళు హలీం ఏర్పాటు చేసినప్పుడు ప్రతి ఒక్కరు వ్యాపార దృష్టితో దాన్ని చూస్తారు. వ్యాపారం చేసుకున్నామా, డబ్బులు సంపాదించుకున్నాము, ఇంటికి వెళ్ళిపోయినాము. కానీ ఇతను ఈ సంవత్సరం ఏంటంటే ఒక న్యూ జనరేషన్కి ఒక నూతన ఐడియా ఇచ్చే విధంగా 1/2 కేజీ హలీం తిన్న వాళ్ళకు ఒక కూపన్లు ఇచ్చేవాడు అనమాట. ఈ కూపన్లన్నీ కూడా ఏంటంటే ఈ రంజాన్ నెల చివరి ఏదైతే రోజాలు ఉంటాయో అప్పుడు దీన్ని ఆ కూపన్లను మన పెద్దలు డాక్టర్ మన మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ గారు, అదేవిధంగా మా సోదరులు, నా అన్న సమానులైన కాళేశ గారి చేత ఈ కూపన్లు తీయించి దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఫ్రిడ్జ్లు, సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి వాటర్ ప్యూరిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రేష్మి హోటల్ యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కావాల్సిన చికెన్ వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని వెళ్ళాలి. వీళ్ళ దగ్గర నుంచి చికెన్ కొనుక్కొని వెళ్ళి వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఉంచుకొని దాన్ని ఫ్రోజన్ ఐటమ్ అమ్మాలా. వీళ్ళకి అలాగేం లేదు. ఏదైనా ఫ్రెష్ చికెన్ ఐటమ్ కావాలంటే 10 నిమిషాలు వీళ్ళ షాప్ నుంచి వీళ్ళే తీసుకొని వచ్చి ఇక్కడ వండిస్తారు. కాబట్టి వీళ్ళ హోటల్లో ఉన్న టేస్ట్ బహుశా మీకు నెల్లూరులో ఏ హోటల్లో కూడా ఉండదు. ఓపెన్ చెప్తున్నా, ఏదైనా కానివ్వండి, ఫ్రెష్ వస్తువు తింటే ఉండే టేస్ట్ కానివ్వండి, ఫ్రెష్ వస్తువు తిన్నప్పుడు ఉండే ఆ రెసిపీ కానివ్వండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి 3 రోజులు 4 రోజులు దాంట్లో ఐస్లో పెట్టి దాన్ని కరగబెట్టి తింటే ఉండదు. ఎనీ హోటల్ ఛాలెంజ్ నెల్లూరులో ఏ హోటల్కైనా వెళ్ళండి, చికెన్ ఐటమ్స్లో రేష్మిలో ఉన్న టేస్ట్ వాళ్ళు ఇచ్చే అంత తక్కువ రేటుకి వాళ్ళు ఇచ్చే అన్ని క్వాలిటీస్ ఎవ్వరు కూడా నెల్లూరులో ఇవ్వలేరు. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని పోయి అమ్ముకోవాలి. వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని పోయి వాళ్ళు అమ్ముకొని వాళ్ళు బ్రతకాలా. ఈ మధ్యలో ఏమైంది, ఒక షాపు 2-3 చేతులు మారుతుంది. 3 చేతులు మారినప్పుడు ముగ్గురి ఆదాయము కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటారు. ఇక్కడ ఏముంది, వాళ్ళు నేరుగా కస్టమరు. కాబట్టి
బయట ఇచ్చే టేస్ట్కి, బయట ఇచ్చే రేటుకి, రేష్మిలో ఇచ్చే టేస్ట్కి, రేష్మిలో ఇచ్చే రేటుకి నక్కకు నాగలోకానికి, భూమికి ఆకాశానికి కొంత తేడా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా రేష్మిని ఒకసారి విజిట్ చేయండి. మీ ఆశీస్సులు ఆ బిడ్డలకు అందజేయండి. నెల్లూరులో ప్రతి ఒక్కరు కూడా భోజన ప్రియులు. మనకు రకరకాల టేస్ట్లు కావాలా, రకరకాల మనకు ఏదైతే రెసిపీలు కావాలా, మీరు ఏ విధంగా ఆలోచిస్తారు, మీ ఆలోచనకు ఒక్క అడుగు ముందు మా సర్దార్ ఉంటాడని తెలియజేసుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మా పెద్దల గారికి అందరికీ కూడా హృదయపూర్వక సలాములు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.